వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సములో పరిశుద్ధాత్మదేవా తండ్రి, నేను నడిపింపును మీ సహాయమును కోరుతూ ఉంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్న విధానము కొరకై మీకు స్తోత్రాలు రాజా. పరిశుద్ధుడా, ఈ సములో మీ దాసులను తండ్రి మీరు అభిషేకించి పరిశుద్ధుడా ఈ ప్రాంతానికి, ప్రాంతవాసులకు కావలసిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ బలపరచండి, శక్తినివ్వండి. పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మచేత తండ్రి పరిశుద్ధుడా మీరు నింపి తండ్రి నీ స్వరముగా, నీ బూరగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నైనా పరిశుద్ధుడా తండ్రి మీరే జరిగించి మీ దాసులను మీరు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలను మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చక్కని ప్రార్థన అనిపించిన మాణిక్యమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇటు సమయాన్ని పెద్దలు జఫనీ శాస్త్రయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాను. చెప్పలు కొడదాం గట్టిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈ స్థలాన చేరి వచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రేమతో. ఈ సభకు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు ప్రశాంత్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయమై ప్రయాసపడిన, సిఫారసు చేసిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా కొద్దిమందే బిడ్డలు ఉన్నారు. మరి అక్కడొకరు ఉండేదానికంటే దగ్గరికి రావచ్చు కదా. ఎక్కడో చెదిరిపోయిన వారి వలె కూర్చోవటంలో మీకేం సంతోషం ఉంటుంది? వీలైతే ముందుకొచ్చి కూర్చోండి. ఒక్క చోట మనం కూర్చోవడం ఒక సహవాసముగా, బలముగా అనిపిస్తుంది. బహుశా నా భాష ఎవరికి అర్థమవుతున్నట్లేదు. ప్రియులారా, ఎందరో పరిశుద్ధులు, దైవజనులు, గనులు ఉండగా అత్యంత బలహీనుడను, నిష్ప్రయోజకుడను ప్రభు నన్ను కనికరించి నాకు ఈ అవకాశం ఇవ్వడం, దైవజనులు నన్ను ప్రేమించి ఆహ్వానించడం, ఇది దేవుని కృప అని నమ్ముతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి ఆరోపిస్తున్నాను. ఆత్మ సంబంధంగా ఆయన పని చేయడానికి ప్రభు అవకాశాలు ఇచ్చిన, శరీర సంబంధమైనటువంటి బలహీనతలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, శక్తికి మించిన ప్రయాణాలను బట్టి మీతో పాటుగా ఎక్కువ సమయం గడపలేని పరిస్థితి. అయినా ఇంకా దైవజనులు ఉన్నారు కనుక పర్వాలేదు. కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చి నేను సెలవు తీసుకుంటాను. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఎవరన్నా మైక్లో చదివేలాగా ఏర్పాటు ఉందా? అలాంటి అవకాశం ఉందా?
చివరి వాక్యాన్ని చదివి పెట్టండి. అధ్యాయం చివరి అధ్యాయం చివరి వచనం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేతబట్టుకుని మీ కృపాసనం చేరుతున్న ఈ అల్పదాసుని అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చుట మీ అగ్ని చేత పుటము వేసి పరిశుద్ధపరచమని ప్రాధేయపడుతున్నాను. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒక చక్కని స్తోత్రం చెప్పగలరా అండి? చేతులైతే ఇంకొంచెం మంచిగా హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికి కూడా ఒక మనవి చేస్తున్నాను. దేవుడు అందరినీ సెల్ ఫోన్స్తో ఆశీర్వదించాడు కదా, అవి సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయడమో ఏదన్నా చేయండి దయచేసి. దేవుని ఆత్మ కార్యానికి మనం అడ్డుబండగా ఉండకూడదు. ఈ రోజున మనము చదువుకున్న వాక్యం ఏమిటనగా, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆ మాటలో మరింత దానికి బలము చేకూర్చాలని భావించినటువంటి పరిశుద్ధాత్మదేవుడు ఫుట్నోట్లో పరిశుద్ధులందరికీ అనే మాట రాశాడు. ఈ సభలో కూర్చున్న వారిలో చిన్నలు కానీ పెద్దలు కానీ, సన్మానం చేసేవారు కానీ సన్మాన గ్రహీతలు కానీ, మాట్లాడుచున్నవారు కానీ వినుచున్నవారు కానీ, ఎవరైనా నాకు ప్రభు యేసు క్రీస్తు కృప అవసరము లేదు, అక్కరలేదు అని చెప్పగలరా? ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే బేషరతుగా బేషజాలకి పోకుండా జనముల ఎదుట ఒప్పుకొనవలసిన పరమ సత్యము, నాకు దేవుని కృప తప్ప వేరొక దిక్కు లేదు అనే సత్యం. ఎవరున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా కృప ఉంటే చాలు అనే విశ్వాసాన్ని క్రైస్తవులమైన మనందరము కలిగి ఉంటాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుకనే విడువక నీడలో కృప చూపుతున్నాను అని కదూ ప్రభు అన్నారు. ఆ విడువని కృప, ఎడబాని కృప, సమయోచితమైన సహాయం, అదే కదా మన జీవనాధార విజయ రహస్యం. దావీదు మహారాజు గానము చేస్తూ ప్రభువుతో ఒక పాటలో ఇలా అన్నాడు, నాలో ఉన్న జీవము కంటే కూడా నీ కృపే ఉత్తమమైనది ప్రభు అని పాడి ఆరాధన చేశాడు. ఈ రోజున నశించి నరకానికి వెళుతున్న మానవులను వెతికి వెంటాడి రక్షించున్నది ఆయన కృప. అపాత్రుని, అయోగ్యుని పనికొచ్చే పాత్రగా మార్చుచున్నది ఆయన కృప. ఆయన కృప తప్ప ఏమీ అతిశయించడానికి నాలో లేదు అని అపోస్తులనే ఒప్పుకున్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వెంటాడి వెతికి రక్షించింది కృప, కాపాడుతూ సంరక్షించుచున్నది కృప.
పలు విధములైన ఆశీర్వాదములకు కారణం కృప. కృపే జీవనాధారం, కృపే జీవము కంటే ఉత్తమము, కృపే సమస్తం. పౌలు గారి భాషలో చెప్పాలంటే నేనేమయ్యున్నానో సమస్తమైన కృప వలనయ్యున్నానని 1 కొరింథీ పత్రిక 15:10 పౌలు గారు చెప్పారు. ప్రియులారా, రక్షింపబడడానికి ఆధారం కృప, రక్షణలో ఎదగడానికి ఆధారం కృప, అనుదిన జీవనములో విజయానికి కారణం కృప. అసలు మనం ఏమై ఉన్నామో దానికి కారణం కృప. కృప 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 లేనిదే ఏమీ లేదు. మన లోపల ఉన్న జీవం కంటే కూడా కృపే ఉత్తమమైనది, అంతగా మానవ జీవితానికి ఆధారభూతమైనది కృప అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది. అయితే ఆ కృప నీకు తోడుగా ఉండాలంటే, ఆ కృప నీకు తోడుగా రావాలంటే, ఆ కృప నీకు సహాయం అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఎవరైనా ప్రఖ్యాతులందిన దైవజనులకి పైసలు ఇచ్చి, అయ్యా ఆ మహాదేవుని కృప నాకు తోడుగా ఉండేటట్టు ప్రార్థన చేయమంటే పర్వాలేదా? ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమానికి నీ ధనమును విరాళముగా ఇచ్చినట్లయినా ఆ దేవుని కృప నీకు తోడుగా వచ్చునన్న నిశ్చయిత కలదా? ప్రసంగాలు చేసేవారికా, పాటలు పాడేవారికా, ప్రవచనాలు చెప్పేవారికా, కానుకలు ఇచ్చేవారికా, ఎవరికి దేవుని కృప తోడుగా ఉంటుంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దావీదు అనే ఒక మహారాజు ఉంటాడు. ఆయన బాల్యము నుండి దేవుని కృపను పొందినవాడై, దేవుని ఏర్పాటులోని వాడై, దేవుని ఆత్మాభిషేకము కలిగిన వాడై, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు కలిగిన వాడై, నమ్మకస్తుడై, యోధుడై, దేవుని కృప మరి అధికముగా పొందగలిగిన స్థాయిలో అతడు వాడబడుతూ వచ్చాడు. తన చేతికి అప్పగించబడ్డ గొర్రె పిల్లను కాపాడడానికి, సింహంతో యుద్ధం చేయడానికి వెనుకాడలేదు. ఎలుకబంటిని తరిమి పట్టుకోవడానికి భయపడలేదు. ఒక గొర్రె పిల్లను కాపాడడానికి సింహము నోట్లో చెయ్యి పెట్టి మరి దాన్ని విమోచించడానికి ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలారా, అతను సింహముతో తలపడినప్పుడు కానీ, ఎలుకబంటిని తరిమినప్పుడు కానీ, గొలియాతును ఎదుర్కొన్నప్పుడు కానీ, సౌలు చేత బాధింపబడ్డప్పుడు కానీ, ఫలాని నరుడు, ఫలాని సహాయం, ఫలాని దేశం, ఫలాని ఆయుధం అతనికి తోడుగా ఉన్నది అన్న సాక్ష్యమేలా. అతనికి ఎల్లప్పుడూ తోడు ఒకటే, అది దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఒంటరిగా ఉన్నవాడికి, దిక్కులేని వాడికి, నిరాకారముగా ఉన్నవాడికి, ఆపదల్లో నిత్యము తలబడుతున్న వాడికి, అరణ్యములో మృగముల మధ్య సంచరిస్తున్న వాడికి, ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య బతుకుతున్న వాడికి ఏమిటయ్యా దిక్కు, ఏమిటయ్యా ఆధారం, ఏమిటయ్యా ఆదరణ అని అడిగితే అది దేవుని కృప తప్ప మరొకటి లేదు, కాదు, రాదు. ఇలాంటి దావీదు ఆయన కృపతో రాజయ్యాడు. ఎవరైనా దేవుని కృప వలన ఆశీర్వదింపబడితే అసూయపడేవారు ఎక్కువ ఉంటారు కదా. అతని మీద కక్ష కట్టారు, చిత్రవదలు చేశారు. దేశపు రాజే, నా తర్వాత వీడే రాజు అవుతాడేమో, నన్ను పడగొట్టి మరి రాజు అవుతాడేమో, నా కుటుంబానికి ఆధిక్యత లేకుండా చేస్తాడేమోనని అతని తరవడం ప్రారంభించాడు. ఒక రోజున అడవిలో తలదాచుకుంటే, చిన్నప్పటి నుంచి అడవుల్లోనే తిరుగుతూ పెరిగాడు గనక ఆ మాటు స్థలాలు, మరుగు స్థలాలన్నీ అతనికి తెలుసు. ఎవడో పట్టుకోలేడు అనుకునే ధీమా కలిగిన ఒక గుహలో దాక్కుంటే రాజైన సౌలు అక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తున్నాడు. అరే, చిన్నప్పటి నుంచి అడవుల్లో తిరిగిన వాడిని కనుక ఈ తావులను నాకు తెలుసు, కానీ సౌలు రాజుకు తెలియదే, ఎలా వచ్చేస్తున్నాడబ్బా అని ఆందోళన పడి ప్రార్థన చేసుకుంటే ప్రభు చెప్పాడు, నీ పక్కన ఉన్నాడే దోయగు, వాడే ఇదంతా చేస్తున్నాడని. వాడికి ఇన్ఫార్మర్గా మారాడు, కొరియర్గా మారాడు.
దావీదుతో ఉంటూ నువ్వు నా నాయకుడివి, నువ్వే నాకు శరణవు, నీ మీద అభిషేకమున్నది, నీ అనుచరుణ్ణి, నీతో ఉంటాను అని మాట్లాడతా ఇతడు దాగినప్పుడు, ఇతడు అలసినప్పుడు, ఇతడు విశ్రమించినప్పుడు ఇతని దాగు చోట్లని సౌలుకు చేరవేస్తున్నాడు. ఒక రోజున ఆ కుట్రదారుడు వీడే అన్న సంగతి తెలిసిపోయి దావీదు అంటాడు, శూరుడా, శూరుడా, చేసిన కీడుని బట్టి ఎందుకు అతిశయించుచున్నావు? నువ్వు శూరుడివి, కీడు తలపెట్టావు, రాజుగారికి సపోర్టుగా పనిచేస్తున్నావు, ఆయుధములు లేని, బలగము లేని, మనుష్యులు లేని, ఏ అండా తండాలని ఒంటరి మనిషిని చంపడానికి మీరందరూ ఏకమైపోయారు. రాజ్యము మొత్తం నా మీద ప్రయోగిస్తున్నారు, సైన్యమంతా నా కొరకు పరిగెడుతున్నారు, రాజా స్వయంగా యుద్ధములో నా వేట కొరకు పారుపడుతున్నాడు. మీరంతా ఇన్ని కుట్రలు చేశారు. నా దగ్గర అణుబాంబులు ఉన్నాయా? AK-47 ఉన్నాయి, నా దగ్గర ఏమున్నాయి? ఆయన కృప నాకు చాలు అని ఒక్క మాట చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 52వ కీర్తన ప్రారంభ వచనాల్లో ఆ మాటలు మీకు కనపడతాయి. ఏమంటాడు ఆయన? శూరుడా, చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నాకు తోడుగా ఉన్నది. గట్టిగా ఆమేన్ స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అమ్మ నాన్న సహాయం చేయలేని పరిస్థితి, అన్నయ్యలు ఎవరో సహకరించని పరిస్థితి, చేతిలో ఒక ఆయుధము లేని పరిస్థితి, నిరాధారముగా, నిరాయుధముగా, ఒంటరిగా ఒక యవనస్తుడు అడవిలో పారిపోతున్నాడు. తరిమేది దేశపు సైన్యం, తరిమేది ఏకంగా దేశపు రాజు. ఎవడు కాపాడగలడు? ఎవడు తప్పించగలడు? ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఒక ఒంటరి మనిషిని కాపాడగలిగితే దాని పేరు దేవుని కృప. దేవుని కృప, దేవుని కృప. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఇంతేనా? ఇంకా బాగా చెప్పగలుగుతారా? ట్రై చేయండి. మరొకసారి ఆయన కృప కోసం స్తోత్రం చెప్పండి. నీకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరా? నీ పక్షం యుద్ధం చేసేవారు లేరా? నీ తరపున మాట్లాడేవారు లేరా? నీకు తోడుగా వచ్చేవారు లేరా? నీ పక్షం యుద్ధం చేసేవారు లేరా? బలమైన శత్రువుల చేతుల నుండి తప్పించుకు నీ పక్షముగా నిలబడగలిగిన వారు లేరా? అయినా పర్వాలేదు, నా దేవుని కృప నీకు తోడుగా ఉంటే నువ్వు సేఫ్గా బయటికి రాగలుగుతావు. కృప అంటే మామూలు సంగతి కాదు. దానికి మించిన రక్షణ కవచం లేదు, దానికి మించిన ఆధారం లేదు, దానికి మించిన ఆశ్రయం లేదు. అందుకనే దావీదు అంటే, నాలో ఉన్న జీవం కంటే నీ కృప ఉత్తమము. Thy loving kindness is better than my life. నాలో ఉన్న ఈ జీవం కంటే నీ కృపే ఉత్తమమని అతడు ప్రభువును ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే ఒంటరితనములో, తరవబడిన పరిస్థితుల్లో, అరణ్యం పాలైన జీవితంలో ఆ దేవుని కృపను గురించి ఇతనికన్నా బాగా తెలిసిన వారు ఇంకెవరుంటారు? దావీదు పరిస్థితి ఏంటి తెలుసా? కన్న తండ్రి వీడు నా కొడుకే అని చెప్పడానికి ఇష్టపడట్లా. ఇతడు కూడా నా కొడుకే అని చెప్పడానికి నాన్నకి ఇష్టం లేదు. అతన్ని చూస్తేనే అన్నయ్యలకు కొట్టే వరకు కోపం ఆగదు. రాజు దగ్గరికి వెళ్తే, రేయ్ నువ్వు బాలుడురా అంటాడా? ఇక గొలియాతు గడికి లెక్కే ఉంటుందండి. ఇతన్ని ఎవ్వరు పట్టించుకోరు, ఎవరు లెక్క చేయరు. ఎవడైనా ఇంట్లో ఒక సింహాన్ని చంపితే వాడు హీరో కాదా అండి? ఒక సింహాన్ని చంపి ఇంటికి వస్తే కూడా, ఎలుగుబంటిని తరిమి పట్టుకొని చంపితే కూడా అతనికి ఇంట్లో కనీస గుర్తింపు ఉండదు. ప్రేమకు నోచుకోలేదు, ఆదరణకు నోచుకోలేదు. అమ్మా నాన్నే ప్రేమించకపోతే, అన్నయ్యలే పట్టించుకోకపోతే, ఎవడో సిఫారసు చేయకపోతే ఇంకేమిటండి ఆ జీవితం? చిన్నప్పటి నుంచి కష్టపడటమే తప్ప, ప్రయాసపడటమే తప్ప, పోరాటమే తప్ప, ప్రాణాలకు తగ్గించి పెరుగులాటమే తప్ప సంతోషం లేదు, ప్రేమ లేదు, ఆదరణ లేదు, గుర్తింపు లేదు. అలాంటి ఒకరిని పట్టుకొని రాజ్యమే వెంటాడితే, రాజే తరిమితే, సైన్యమే పగబెడితే ఎవడు కాపాడేది? ఈ రోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు కృప తప్ప అలాంటివన్నీ కాపాడగలిగిన శక్తి ప్రపంచంలో లేదండి. కూర్చున్న మీలో, వింటున్న మీలో సమస్యల చేత తరవబడుతున్నారా? పోరాటాలు తలసిపోతున్నారా? మిమ్మల్ని మించిన బలవంతమైన శక్తులు మిమ్మల్ని అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పించుకోలేక దిక్కులేక దేవాన్ని ఏడుస్తున్నారా? నిన్ను తరిమేది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్యమైన, రాజకీయమైన, కులమైన, మతమైన, అది ఏది కానీ, ఒక భయంకరమైన రోగమో, భయంకరమైన చేతబడి శక్తో, దయ్యమో, అదేది కానీ, దేనికైనా చాలిన ఒక కృప
యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతారు. వాక్యం అంటుంది, శూరుడా చేసిన కీడును బట్టి ఎందుకయ్యా చేయబడుతున్నావు? నాకు ఆయన కృప తోడుగా ఉంది. నీకు రాజుగారు ఉన్నారు, నీకు ఆయుధాలు ఉన్నాయి, నీకు సైన్యం ఉంది, నీకు డబ్బు ఉంది, నీకు రథాలు గుర్రాలు ఉన్నాయి. నాకు కృప ఒక్కటే తోడుగా ఉంది. అవన్నీ ఒక ఎత్తు, కృప ఒక్కటే ఒక ఎత్తు. డబ్బులు లేకపోయినా బాధపడేది కాదు, ఆరోగ్యం లేకపోయినా బాధపడేది కాదు, ఇంకొకటి లేకపోయినా కాదు. ఆయన కృప ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్టే. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటున్నాడు, నువ్వు కీడు చేస్తున్నావు, కానీ ఆయన కృప నాకు తోడుగా ఉంది. ఆయన కృప నాకు తోడుగా ఉంది. అయితే ఈ రాత్రి పాఠం ఏమిటంటే, మరి ఇంతగా అడవులలో కాపాడగలిగింది, ఆపదలలో రక్షించగలిగింది, మించిన బలవంతుల చేతులోంచి విడిపించగలిగింది, ఆయుధములు లేకపోయినా సింహములు చీల్చి నిన్ను కాపాడగలిగింది, నీ జీవితానికి అన్ని విధాల తోడై నిలపగలిగింది ఏమిటంటే కృప, దేవుని కృప. మరి ఆ దేవుని కృప ఎవరికి తోడుగా ఉంటుంది? ఎవరు కానుకిస్తే, ఎవరు బాగా వాక్యం చెబితే, ఎవరు స్టేజ్ మీద అద్భుత ప్రదర్శన చేయగలిగితే. అవునా? దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా ఉంటుంది. గట్టిగా ఆమేనని చెప్పండి, చెప్పండి మంచిగా. కృప ఎవరికి తోడుగా ఉంటుందంట? బైబిల్ గ్రంథములో చివరి మాట అదే. 66వ పుస్తకములో చివరి అధ్యాయములో చివరి వచనంలో ప్రభు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉంటుంది. నేను సువార్తికునైనా, ఆయన చేతిలో సాధనమైన అపోస్తలుడిగా మారిన, మర్మములు గృహ నిర్వాహకుడిగా మారిన, నేర్పడిన శిల్పకారునిగా పునాది వేయగలిగిన, వేల మంది ఆత్మలను సంపాదించగలిగిన, రాజుల ఎదురు దేవునికి సాక్షిగా నిలబడగలిగిన, ధర్మశాస్త్రోపదేశకులతో వాదించగలిగిన, అనాగరికలను సైతం మార్చగలిగిన, మంత్రగాళ్లను సైతం మార్చగలిగిన, అధికారులకు సైతం బాప్తిస్మలు ఇవ్వగలిగిన, ఇదిగో తిమోతి, పౌలు, తీతు, ఎపఫ్రోదితు ఇలాంటి వారిని సేవకులుగా తయారు చేయగలిగిన, దీనంతటికి కారణం కృపే అని కదా పౌలు సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి కృప నాకు కావాలి అనిపిస్తుంది కదా. ఆ కృప ఒక్కటి తోడుంటే చాలు అనిపిస్తుంది కదా. ఆ కృప ఎవరికట? పరిశుద్ధులకు. గట్టిగా చెప్పండి అన్నమాట. కృప ఎవరికండి? కృప ఎవరికండి? కృప కావాలా? కృప కావాలా? అయితే కానుకివ్వు. కృప కావాలా? అయితే ఇది కొనుక్కో. కుదరదు. కృప కావాలా? పరిశుద్ధతలోనికి రా. దీనికి వంటదారులు దొడ్డిదారులు ఉండవు. బైబిల్ never encourages shortcuts. The Holy Spirit God never encourages people to go for some shortcuts. ఈ దొడ్డిదారులు అడ్డదారులకు వెళ్ళమని దేవుని పరిశుద్ధాత్మ కానీ పరిశుద్ధ కింద కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరిని ప్రోత్సహించదు. దగ్గర దారి అయిన ఫిలిష్తీయ దేశ మార్గమును కాదని చుట్టూ దారి అయిన ఎర్ర సముద్ర మార్గము నడిపించిన దేవునికి ఒక స్తోత్రం చెప్పగలరా మీరు? చెప్పండి గట్టిగా. చేసే పనులన్నీ బాగానే చేసి మళ్ళీ తోటలో దూరిపోతామని ప్లాన్ చేసిన వాడికి రాకుండా కంచెను అడ్డు వేసిన దేవునికి స్తోత్రం చెప్పగలరా మీరు? యాక్చువల్గా దేవుడు తలుచుకుంటే ఈ పాటికి నేను ఆశీర్వదించబడిపోవాలా? మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆశీర్వాదం ఆలస్యం అవ్వట్లా, పరిశుద్ధతలోకి రావటం ఆలస్యం అవుతుంది. ఆడెవడో పాట పాడతాడు, ఎంత చేసినా ఏమి పాడినా పాపిని దేవా కరుణించరా. మరి అంత మాత్రం దానికి అంత రాగం ఎందుకు తీసేవరా? ఎంత చేసినా ఏమి పాడినా పాపేనా అంట. ఆ పాట దానికి ఎందుకు కిలోమీటర్ లాగావు? నువ్వట్టా నేనెట్టా, నేను 5 చరణాలు పడ లాస్ట్ చరణం ఇది. ఏం చేసినా పాపినే ప్రభువా.
కృప నీకెట్లా తోడుంటుంది? పాపమును మానకపోతే, పాపమును మానలేని కన్నులు కలిగిన వాడువైతే, దుష్టత్వములో ప్రబలిపోతూ ఉంటే, తలంపుల్లో చెడిపోతూ ఉంటే, హృదయంలో పడిపోతూ ఉంటే, నీ స్పర్శల్లో అపవిత్రత ఉంటే, నీ ఆశను తెగతోరడుతనం ఉంటే, ఎన్నిసార్లు గద్దించిన లోబడిని హృదయ కడిన నీకుంటే కృప ఎలా దొరుకుతుంది నీకు? దేవుని వాక్యమే గొప్ప ఎఫెక్ట్. నువ్వు 10 ఎఫెక్ట్లు ఇచ్చిన పోయిన ఉంటే వాక్యానికి ఉన్న ఎఫెక్ట్ ఇవిడికి లేదు ఇంక భూమి మీద. ఈ రోజున ఒక స్పష్టమైన మాట మీ దగ్గర తీసుకొస్తున్నాను నేను. ఎవరికి కృప? ఎవరికి కృప? కృప గురించి పాడితేనేనా? కృప మీద ప్రసంగం చేస్తేనా? ఎలాంటి అర్రమర్రికలకు తావు లేకుండా, శేషభిషలకు ఛాన్సు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్తోంది బైబిల్. పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా ఉంటుంది. ప్రభువైన యేసు క్రీస్తు మీకు తోడై ఉండను గాక అని అయ్యగారు చెప్తే ఆమేన్ అని ఆనందంగా పట్టుకొని వెళ్ళిపోతావు. నీకు దొరికింది ఏమిట్రా? అది దైవజనుడి ఆశ, అది దైవజనుడి కోరిక, అది దైవజనుడి ప్రార్థన. కానీ మన బతికి ఎలాగుంది? అది పరిశుద్ధులకు మాత్రమే తోడుగా ఉంటుంది సుమా. నువ్వు సినిమా హాల్లోకి పోతానంటే ఆ కృప నీతో పాటు జరబడుద్దా? పాపిష్టి సందులోకి పోతామంటే కృప నీతో పాటు వచ్చుద్దా? నేను ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నీ కృప నాకు తోడుగా ఉండాలని ఈ పగలు కొడతాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కృప ఉంటుందా తోడు నీకు? భయం లేని మాటలు మాట్లాడుతుంటే, నువ్వు తెలివిగా మాట్లాడితే నీ మోసం అర్థం చేసుకోలేక ట్రాపులో పడిపోతాడా దేవుడు? ఇంట్లో పిచ్చితలని మేనేజ్ చేసినట్టు కాదు, దేవుడి దగ్గర పిచ్చేశారు. ఆయన హృదయాంతరంగములు ఎరిగిన వాడు, అగ్ని వంటి నేత్రములతో హృదయాంతరంగములను రహస్యములను పరిశోధిస్తున్నవాడు, దేవదూతలలో లోపములు కనుగొనుచున్న దేవుడు, వింటను ఆయనకు సాటి రాగలిగిన వాడు ఎవడున్నాడు? అందుచే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నీ మట్టుకు నువ్వే కింగు, నా మటుకు నేనే కింగు, నేను పనికి మనని ఎవడు చెప్తాడు? అదేం చిత్రమో, ప్రార్థన చేయమంటే పాపిని క్షమించంటాడు, ప్రార్థన అయిపోగానే నాకు మించిన లేడంటాడు. ఎవడు పడతాడు? నిర్విరామ సేవలో నేను కనుగొనది ఒక సత్యం. మాటలన్నీ ప్రగల్భాలతో ఉంటాయి. ప్రార్థన చేయనగానే ప్రభువా పాపిని తండ్రి కనికరించయ్యా. మనం ఇందాక ఏం చెప్పావు? నీకు చెప్పేది వేరు, ఆయనకి చెప్పేది వేరు. అయితే అమ్మాయిడు 2 మైకులో చెప్తున్నాడు, ఆ సంగతి తెలియలేదు వాడికి. కృప ఎవరికి? ఆయన కృప లేకుండా సాధించగలవా? కృప లేకుండా జీవించగలవా? కృపే ఆధారం. ఈరోజు ఒక్క మాట సీరియస్గా తీసుకోండి. నేను బ్రతకాలన్నా, బాగుపడాలన్నా ఆయన కృప నాకు తోడుగా రావాలి. ఆయన కృప నాకు తోడుగా ఉండాలంటే పనికి మాలిన ట్రిక్కులు, తెలివైన ప్రయోగాలు సెట్ అవ్వదు. నేను పరిశుద్ధతలోకి రావాలి అంతే. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఎవరికి తోడుగా ఉందట? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పరిశుద్ధులకు ఎందుకు కృప కావాలి? వారు ఆల్రెడీ పరిశుద్ధులే కదా. Why do they need the grace of God as they're leading holy lives? వారికి ఎందుకు కృప కావాలి? ఓసారి బైబిల్ కలిగిన వారు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం ఉన్నాయా బైబిల్ మీ దగ్గర? బైబిల్ తేటగా చదివేంత వెలుగు మీ ముఖాన పడుతోందా బైబిల్ మీద? నా వరకైతే మసమసగా కనపడుతున్నారు మీరందరూ. మరి మీకు ఎలా ఉందో? ప్రకటన 13:7. మరియు
పరిశుద్ధులతో యుద్ధం చేయును మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. నా వైపు చూస్తూ వింటున్న బిడ్డలు ఒక స్తోత్రం చెప్తారండి? చాలా బాగా చెప్పారే, ఇంకోసారి ట్రై చేయండి. స్తోత్రం చెప్పడానికి ఆలోచించి మేనమేషాలు లెక్కించి ఎంతసేపు చెప్పడానికి ఏమిటి? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు నువ్వేమన్నా? మంచిగా ఏసైకి స్తోత్రం చెప్పడానికి మీరు మేనమేషాలు లెక్కించడం ఏమిటండి? తినుటకు, త్రాగుటకు, కూర్చుంటకు, లేచుకుంటూ, పంటకు, నవ్వుటకు అన్నిటికీ సమయం ఉందట. ఒక స్తోత్రానికే సమయం లేదు. ఎల్లప్పుడూ స్తోత్రాలు చెప్తూనే ఉండాలని చెప్పాడు. ఇప్పుడు ఏ సందర్భాన్ని చెప్పమంటావు? సందర్భం అక్కర్ లేకుండా చెప్పేదే స్తోత్రం. చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు ఆలకిస్తున్నారా? ఈ కడవరి కాలములో, చివరి దినములలో ఒక మహాభయంకరమైన క్రూరమృగం రాబోతుందట. సోషల్ మీడియాలో కూడా అడపదడప మీరు చూస్తున్నారో లేదో మరి కొన్ని కథనాలు వస్తున్నాయి రిగార్డింగ్ ద బీస్ట్ ఆఫ్ ఎండ్ టైమ్స్. కడవరి కాలములో వచ్చే ఒక క్రూర మృగం. అదేమిటో కానీ అమెరికా దేశాధ్యక్షుల యొక్క అత్యంత రక్షణాత్మకమైనటువంటి వాహనం AK-57తో కూడా దడ కాల్ చేస్తే ఒక బుల్లెట్ కూడా లోపలికి వెళ్ళకుండా ఉండి ఏ క్లాస్ అయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది. దానికి ముద్దుగా వాళ్ళు బీస్ట్ అని పేరు పెట్టుకుంటారు. నాకు అదేమిటో పనికిమాల టేస్ట్. మొన్న ఒకడు అమాయకమైన షర్ట్ వేసుకొచ్చాడు. వాడు చూస్తే కాస్త కాస్ట్లీ మనిషే, చదువుకున్న మనిషే, షర్ట్ మాత్రం అమాయకంగా ఉంది. నీకు జాలి కలిగి ఏమిరా ఏంటా షర్ట్ అన్నాను. ఊరుకోనియా బఫేలో అని కూడా కాలు రగడతారా? నాకు ఆడిని చూసాక అర్థమైంది. అందులో అంత అందమేముందో, అందులో అంత విశేషం ఏముందో గర్వంగా చెప్పుకునేది. పోనీ ఏమన్నా సింహమా, ఎలుగు, దరిద్రానికి గుర్రమా, పోనీ ఏనుగా? బఫెల్లో దీనికి కూడా మురిసిపోవచ్చని ఆడిని చూసాక తెలిసింది నాకు. అసలు టేస్ట్ లేదు అడిగి, సొక్కా భయంకరం. మళ్ళీ అడి బ్రాండ్ మీద విపరీతమైనటువంటి అతిశయం. ఇలాంటి మేధావులు ఉన్నంతకాలం అలాంటి వ్యాపారాలు వర్ధిల్లుతూనే ఉంటాయి. 10 రూపాయలు కాయగూర కొనాలంటే ఒక్కొక్క వంకాయను పట్టుకొని 5 సార్లు చూస్తాడు ఒక్కొక్కడు. ఏడబడతాడు చిరిగిపోయిన సొక్కాని ప్యాంట్ని అట్ట కొనుక్కొచ్చేసుకున్నాడు. వీళ్ళందరూ మేధావులే. ప్రియులారా, మీరు శ్రద్ధగా ఈ మాట వినండి. ఒక భయంకరమైన క్రూరముఖం బయలుదేరిందట. ఈ కడవరి కాలములో లోకం మీదకి, సంఘము మీదకి దేవుని అనుమతి చేత రాబోతున్న సాధారణమైన ఒక దుష్ట శక్తి, కీలకమైన ప్రపంచమును ప్రభావితం చేసి నాశనం చేసే ఒక దుష్ట శక్తి, సాధారణమైన అధికారం. ఆ క్రూరముఖం ఏంటి? ఎన్ని చెప్పే సమయం కాదు. మన అంశము ఆయన కృప. ఆ భయంకరమైన క్రూరముఖం వచ్చి ఏం చేస్తుందట? అది పరిశుద్ధులతో యుద్ధం చేస్తుందట. ఆ మాట చెప్పండి సార్, ఏం చేస్తుంది అది? దాని టార్గెటే పరిశుద్ధులు. ఎవడైతే పాపంలో ఉన్నాడో, ఎవడైతే శాపంలో ఉన్నాడో, ఎవడైతే బలహీనతలో ఉన్నాడో, ఎవడైతే రాజీ పడిపోతున్నాడో, ఎవడైతే లొసుగులతో ఉన్నాడో ఆడితో ఆడికి పేచి ఇవ్వలేదు. వాడిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాడి టార్గెటే పరిశుద్ధులు. వాడు ప్రపంచాన్ని గడగడలాడించగలిగినటువంటి క్రూరమృగం. పరిశుద్ధులతో యుద్ధము చేయను, ఒక దశలో వారిని జయింపను, అధికారము పొందినవాడు. వాడు పెట్టే బాధలకి పరిశుద్ధులు చాలా అల్లాడిపోతారంట. 10వ వచనంలో దీనిలో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది అని రాశాడు కూడా. అంటే చాలా ఓర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. చాలా శ్రమను తట్టుకోవాల్సి వస్తుంది. నా పాయింట్ ఏమిటంటే, పరిశుద్ధులకు ఎందుకు కృప అవసరం? పరిశుద్ధులందరికీ దేవుని కృప తోడుగా ఉంటుందన్నాం కదా. ఎందుకండి పరిశుద్ధుల కృప అవసరం అంటే, సాతాను టార్గెట్ పరిశుద్ధులే కనుక. ఆ క్రూర ముఖము యొక్క
టార్గెట్ పరిశుద్ధులే కనుక నువ్వు ఎప్పుడైతే పాపాన్ని వదిలేసావో, దేవుని దృష్టిలో పాపమైన విగ్రహారాధన, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యం, పొరుగు వారిని ఆశించుట ఇత్యాది ప్రతి విధమైన పాపమును వదిలేసి దేవునిలోనికి, దేవుని మార్గంలోనికి, పరిశుద్ధతలోనికి నువ్వు రావాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తావో వాడికి ఇక నువ్వే టార్గెట్. ఏంటి మనల్ని వదిలేసి యేసు ప్రభు దాంట్లో పోయాడు, ఈ నెట్ ఒకటి చేసి మళ్ళీ మన దాంట్లో కలపాలా. వాడి టార్గెటే పరిశుద్ధులు. లోకములో కూడా ఒక సామెత ఉందండి, నీతి విడిస్తే రాజ్యభోగం అని. నీతిగా ఉండాలనుకుంటే కష్టాలు, కానీ దొంగసారి అమ్మితే దొంగనోళ్ళు మాట్లాడితే కష్టం ఏముంది? ఈ లోకంలో సంపన్న వర్గాల కంటే, కష్టపడి వ్యాపారాలు చేసి కుబేర్లేని వాళ్ళ కంటే మాఫియా వాళ్ళే సుఖంగా ఉన్నారని పేపర్లో రాశాడు మొన్న. అండర్ వరల్డ్ డాన్స్, నచ్చిన డాన్స్ ఆడుతున్నాడు. నీతి విడిస్తే కదా రాజ్యభోగం. నీతిగా ఉండాలంటే, క్రమంగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, పాపాన్ని చేయకూడదు అనుకుంటే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. ఆ పాపిష్టి మొక్కంది పోతీఫరు భార్య ప్రపోజల్ ఒప్పుకుంటే యోసేపు కష్టాలు లేవు. ఆ కష్టాలు లేకపోతే సింహాసనం కూడా లేదు. ఈ రోజు ఒక మాట గమనించాలి మీరు. నువ్వెప్పుడైతే పరిశుద్ధతలోకి వచ్చేస్తావో ఆ క్రూర మృగం నీ మీద దాడి పెడతాడు. నిన్నేదో విధంగా బలహీనపరచాలని అనవసరంగా ఇందులోకి వచ్చాను రా బాబు, మళ్ళీ లోకంలో కలిసిపోతామని. పెద్దగా కష్టాలు లేకపోయినా పాపిష్టాలు బాగుపడుతున్నాడు చూడలేక ఆసఫ్ గారు వెళ్ళిపోదాం అనుకున్నాడు. 73వ కీర్తనలో నేను నిర్దోషిగా ఉంటాం వ్యర్థమే, నీతిగా ఉంటాం వ్యర్థమే, పాపాలు చేసే వాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు, నాకే కష్టాలు వస్తున్నాయి, నేను మళ్ళీ మారిపోతా, లోకంలోకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. పరిశుద్ధులనే టార్గెట్ చేస్తున్నాడు. పాపాలు మానేసి దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని కృపలేత నువ్వు పరిశుద్ధులకు వస్తూ ఉంటే నిన్ను ఎలాగైనా మళ్ళీ లోకంలోకి లాగాలని. యోబు భార్య యోబుతో ఏముంటుంది? ఇంకను దేవుని వదలవా? ఇంకెందుకు వెళ్ళండి, దేవుడా దేవుడని వదిలేసి వచ్చేయండి, మన సావు మనం చద్దాం అనొచ్చుగా. చద్దాం, కాకపోతే చచ్చే ముందు దేవుని దూషించి చచ్చిపో. మామూలుగా చేస్తే పరలోకం పోతాడేమో, దేవుని దూషించి చంపాలి. సాతానికి టార్గెట్ చూసారా? ఎన్ని కష్టాలు పెట్టినా, బాధలు పెట్టినా దేవుణ్ణి కాదనక, దేవుని దూషించక, నోటి మాటతో కూడా పాపం చేయక, యెహోవా ఇచ్చని, యెహోవా తీసుకుని, యెహోవా నామనికి స్తోత్రం కలుగును గాకని అతను పలుకుతుంటే తట్టుకోలేకపోరా. దేవుని దూషించు. నిన్ను పరిశుద్ధులోంచి బయటికి లాగాలని ఎన్నో ఆశలు, ఎన్నో ఆఫర్లు, ఎన్నో కోరికలు, ఎన్నో నీ ముందుకు వస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధతలో ఉండగలిగితేనే నీకు క్షేమం. నిజంగా ఆశ నీకుందా? పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా ఉంటుంది. ఏదో విధంగా నీవే నీ తిప్పలు పడి సావటం కాదు, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. పరిశుద్ధులకు ఎందుకు ఆయన కృప అవసరం అంటే, శత్రువు యొక్క టార్గెట్ పరిశుద్ధులు కనుక. ఎప్పుడైతే ఆ కృప మనకు వస్తుందో ఆ శ్రమల్లో మనం బాధపడం, పైగా సంతోషిస్తాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ప్రారంభం నుండి 2 మాటలు చదివి పెట్టండి. 2వ కొరింథీ పత్రిక 8. సహోదరులారా, మాసిదోనియా సంఘంలోకి అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. ఒక్కసారి స్తోత్రం చెప్తారా మీరందరూ గట్టిగా? ప్రజలారా, భక్తులారా అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం అని. కొరింథీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నాడు పౌలయ్య గారు. ఏమని? మాసిదోనియా వారికి అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియాలి. ఓ కొరింథీలో ఉన్న సంఘమా, మీకు కృపావరాలు బాగానే ఉన్నాయి, కానీ మాసిదోనియా వారికి ఒక అద్భుతమైన కృప ఉంది, అది మీకు తెలియాలి. ఏంటయ్యా?
9 కృపవరలు వాడేస్తున్నాం మేము. వాళ్ళకు అన్నమేంటది అని అంటాడు. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడవరగా అత్యధికముగా ఆనందించిరి. దీనికి ఆయన పెట్టిన పేరు కృప. ఒకసారి గట్టిగా అనండి, ఏంటది? కొంచెం గట్టిగా చెప్పాలి, గట్టిగా. కాన్సెప్ట్ ఏంటి? పరిశుద్ధులకే కృప తోడుకుంటుంది అనండి గట్టిగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పరిశుద్ధులకు ఎందుకు కృప? దుష్టుడు యొక్క టార్గెట్ పరిశుద్ధులే కనుక వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, కష్టాలు పెట్టాలి, శ్రమలు పెట్టాలి, నానా రకాలుగా చంపాలని, మొత్తానికి దేవునిలోంచి బయటికి లాగాలని, దేవుని దూషించేటట్టు చేయాలని, విశ్వాసాలు తొలగిపోయేలా చేయాలని వాడు ప్రయాసపడుతున్నాడు కనుక వారు తొలగిపోకుండానట్లు, స్థిరులగునట్లు, కదలని వారు ఉండినట్లు, ప్రభువులో కొనసాగినట్లు, ప్రభువులోనే ముగించినట్లు వారికి ఆయన కృప కావాలి. ఇలా శ్రమ పడుచున్నా, పోరాడుచున్నా, సాతాను చేత టార్గెట్ అయిపోయి నలిగిపోతున్న పరిశుద్ధులకి ఆయన కృప తోడుగా ఉంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలిసినప్పుడు, బహుశ్రమల వలన పరీక్షింపబడగా, బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా, ఓ దేవా ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఏం చేస్తున్నావు అని దేవుడి మీద దుమ్మూసి పోసినట్టుగా ఉండదు ప్రోగ్రాం. ఎట్లుంటుంది? బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషిస్తున్నారంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. బరబర గ్రామ చావడిలోకి ఈడ్చేశారట. గ్రామ చావడిలోకి ఈడ్చివేసిన వెంటనే వస్త్రములు లాగివేశారంట. చాలా దెబ్బలు కొట్టేశారంట. అంత అడ్డగోలుగా చాలా దెబ్బలు కొట్టిన తరువాత ఏమన్నోయ్ చెరసాలలో వేసి, సంఖ్యలు వేసి, లోపటి చెరసాలలో పెట్టి మళ్ళీ కాళ్ళకు బొండ్లు బిగించారంట. ఇంతకాలు చేసిన పాపం ఏంటంటే పౌలు శీల ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఒక దయ్యమును వెళ్ళగొట్టితే దేవుని మార్గములకు, దేవుని చిత్తానికి విరుద్ధముగా పనిచేస్తున్నటువంటి ఒక దుష్టుని వెళ్ళగొడితే, ఒక దురాత్మను వెళ్ళగొడితే వచ్చిన ప్రతిఫలం ఏంటి తెలుసా అండి? వారిని గ్రామ చావుళ్లకు లాక్కుని వెళ్ళి వారి వస్త్రములు లాగివేసి వారిని చాలా దెబ్బలు కొట్టి లోపలి చెరసాల్లో వేసి సంఖ్యలో బిగించి కాళ్ళకు బొండ్లు బిగించేశారు. బహుశ్రమ వాళ్ళకి వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నారు? పౌలు పాటలు పాడుతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం పాటలు పాడితే ఏమంటారు? ఎండ్రా మంచి రాగాలు తీస్తున్నావు ఏంటి? లాటరీ తగిలిందా? ఏదో కలిసి వచ్చింది వీడికి. ఆనందం అయితే కదా రాగం, సంతోషం వస్తే కదా ఏదైనా పాట. కానీ చేతులకు దెబ్బలే, కాళ్ళకు దెబ్బలే, సంఖ్యలు ఉన్నాయి, బొండ్లు బిగించారు, బట్టలు తీసేశారు, రోడ్ల మీద ఈడ్చుకొచ్చారు, విపరీతంగా బెత్తాలతో కొట్టారు, అయినా పాట వస్తుంది. బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా ఆనందించారు. శ్రమలలో ఆనందించగలగటం దేవుని కృప. సింపుల్గా చెప్తాను మీకు నేను. శ్రమ సహించుట అనండి. పెట్టుబడి ఏముంది? శ్రమలో సహించుట అనండి. శ్రమలో సంతోషించుట. ఏది బెటర్ అంటారు? ఏది బెటర్ రెండిట్లో? మౌనంగా ఉండమే బెటర్. ఏదో ఆయన చెప్తానులే, మనకెందుకు? నీ తెలివితేటలు బాగానే ఉన్నాయి. సంతోషించుట చాలా కాస్ట్లీ అఫైర్. ఎందుకంటే శ్రమ వచ్చాక సహించడంగా అది అన్అవాయిడబుల్. సహించకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది, అయ్యో నేను నాకు నచ్చదంటే ఏం చేస్తావు? శ్రమ వచ్చాక సహించడం తప్పదు. పేషెంట్ అంటారు. ఎందుకని? పేషెంట్ అంటే అర్థం రోగి కాదు. పేషెంట్ అనే మాటకి అర్థం ఓర్చుకోనవలసిన వాడు. The one who need to have patience is patient. ఓర్పు వహించవలసిన వాడి పేరు పేషెంట్. రోగి అని అర్థం కాదు పేషెంట్ అంటే. కానీ ఏ రోగం వచ్చినా పేషెంట్ అంటారు. ఎందుకని? ఓర్చుకోవాలి తప్పదు. మరి వచ్చినంత వేగంగా తగ్గిపోదు. కూర్చో, గోల్ చేయకో. సహించడం కామన్ సార్. సంతోషించడం. పౌలు గారిని జైల్లో వేశారు, పేతురు గారిని వేశారు. పేతురు గారు ఏం చేశారు? దర్జాగా నా దేవుడు ఉండగా నాకేంటి భయం అని పడుకున్నాడు. ఆయన ఒక్కడే బయటకు వచ్చాడు. ఆ శ్రమలో పాటలు పాడి స్తోత్రాలు చెప్తున్నాడు. ఖైదీలు మొత్తం లాక్కొచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి మంచిగా.
నువ్వు శ్రమను సహిస్తే నువ్వు ఒక్కడవే బాగుపడతావు, శ్రమలలో సంతోషిస్తే అనేకులను విడిపించగలుగుతావు. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం అని. పరిశుద్ధులకు దేవుని కృప ఎందుకు అవసరం అవుతుంది అంటే, దుష్టుని టార్గెట్ వాళ్ళు కనుక, రకరకాల బాధలు పెడుతున్నాడు కనుక, ఆ కృప ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దేవునిలోండి తొలగిపోకపోగా ఆ శ్రమలలోనే సంతోషంగా ఉంటారంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యములో, అబ్రహాము తనకింకా వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను, తనకు వాగ్దానం చేసిన ఇంకా చేతికి దక్కకపోయినను, ఇంకా అందకపోయినను, ఇంకా దొరకకపోయినను, ఏం చేశాడట, దూరమును చూసి వందనము చేసి ఆనందంగా సాగిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. థ్యాంక్స్ బ్రవ్వా. థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలా? ఏదైనా ఇచ్చాక కదా ఇస్తానులే అంటే, చెప్పి 5 ఏళ్ళు అయింది, ఇంకా ఏది కనపడలా, అదిగో అదిగో అన్నాడు, ఏది లేదు, ఇంకా కనపడలేదు. అది పునాదులు కలిగిన పట్టణం. ఈ పూట ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, బహు శ్రమల వలన పరీక్షింపబడగా వారు అత్యధికముగా ఆనందించిరి. ఈ కృప మీకు కూడా కావాలంటాడు కొరింథీయులకి. శ్రమలు పొందటం కాదు, శ్రమలలో సంతోషించే కృప. అనండి ఒకసారి గట్టిగా. పరిశుద్ధులందరికీ దేవుని కృప తోడుగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులకే పోరాటాలు ఎక్కువ కనుక. 2, పోరాటములలో దేవుని విడువక మరింతగా దేవుని స్తుతిస్తున్నారు కనుక వాళ్ళకి దేవుని కృప కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ఒక మాట మీకు మనవి చేస్తున్నాను, పరిశుద్ధులకే కృప, పరిశుద్ధులకే కృప. నా ప్రారంభ సేవలో పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అనే చోట ఒక యవనస్తుడిగా నేను సేవలో ఉన్నాను. టాకింగ్ అబౌట్ 95-96. మా ఇంటి ఎదురుగా ఒక కుటుంబం ఉంటుంది, అందులో కుర్రోడు ఉంటాడు, ఆంజనేయులని, డిగ్రీ చదువుకునే విద్యార్థి, మంచి విద్యార్థి, తెలివైనవాడు. కాలేజీకి వెళ్తా వస్తా, హలో సార్ పాస్టర్ గారు అంటా ఉండేవాడు. బాబు నమస్తే, అలా జరుగుతుండేది. ఒక రోజున అతడు, పాస్టర్ గారు నేను ఒక మాట అడగొచ్చా అన్నాడు. అడుగుబో, పెట్టుబడి ఏముంది అంటే, అతను వచ్చి అడిగాడు, సార్ మీరు సిన్సియర్గా చెప్పాలి నాకు ఆన్సర్ అని. చెప్తానండి. ఏమనండి, అసలు మీకు కష్టాలు బాధలు ఏమీ లేవా? నీకెందుకు డౌట్ వచ్చింది? ఎప్పుడు హ్యాపీగా కనపడతారు కదండి మీరు, అసలు ఏదో మంచి కూని రకాలు తీసుకుని చిటికేసుకుంటా దరి వేసుకుంటా భలే ఉంటారు సార్ మీరు అని అంటే, చెప్తాను వింటావా అంటే కూర్చున్నాడు. నా కష్టాలు నా బాధలు ఒక అరగంట చెప్తాడు, కూర్చుని ఏడుస్తున్నాడు. నా బాధలు విని ఏడుస్తున్నాడు. ఆ రోజు సాక్ష్యం ఏంటంటే, నాన్న ఇవాళకి అన్నం తిని 3 రోజులు అయింది బాబు, ఏమీ లేవు నా దగ్గర, నీళ్ళు తాగి బ్రతుకుతున్నాను సార్. సర్రం లోపలికి వచ్చి నా రూమ్లోకి, కిచెన్లో చూశాడు, ఏమీ లేవు. అయ్యో సార్ నేనేమన్నా తెచ్చినా? నేను తిన్నాను. నువ్వితే తీసుకొని, నువ్వితే తీసుకుని లేకపోతే మా అమ్మ నాన్న దగ్గర తెచ్చుకుంది, బాధలు బా, నాకు ఆయన ఇస్తే తింటాను, ఆయన పిలిచాడు నన్ను, నాకు అక్కర్లేదు. ఒక్కొక్కటి నా మీద వచ్చిన పోరాటాలు, గొడవలు, నిందలు, అవమానాలు, శ్రమ. ఒక పక్క అమ్మ నాన్నలతో సమృద్ధిగా కారులో తిరుగుతూ, బైకులో వెళ్తూ కాలేజీకి వెళ్తున్న అన్నయ్య, అక్క కేవలం ఒక 28 కిలోమీటర్ల దూరంలో దేవుని సేవ పిలుపు కొరకు అన్నీ వదులుకొని ఏమీ లేనివాడుగా యమహా ఆరక్షణ వేసుకొని కాలేజీకి పోయేవాడిని. నేను కారులో తిరిగాం, నా సేవ చేయాలి, ఓకే, ఇవన్నీ పట్టుకెళ్ళకూడదు, అది కష్టమైంది. బైక్ వేసుకెళ్ళిపోతే సరదాగా ఉండేది కదా. ఇది పట్టుకెళ్తే సేవ కాదు, సంచునైనను జోలనైనను వద్దు. ఓరి నాయన, ఈ లేటెస్ట్ తరం అట్ట చేయట్లేదులేండి. ఆడి సేవకు ఇంకా ఒక్కరు కూడా సువార్త చెప్పలా, ఆడి బైక్ ఉంటేనే కానీ బైబిల్ ఎట్టుకొని వెళ్ళలేదు. ఇది ఒక నూతన బ్యాచ్ ఒకటి వచ్చింది. కొంతమంది పిల్లగాళ్ళకి నేను పేరు పెట్టే ఉప్మా పాస్టర్లని. ఈ రెడీమేడ్ ఉప్మా 5 రూపాయల ప్యాకెట్ ఇప్పుడు చూశారు మీరు? ఒక గ్లాసుడు వేడి నీళ్ళు మరగబెట్టి ఈ ప్యాకెట్ కత్తిరించి అందులో పోతే చాలు, ఉప్మా అయిపోతుంది. ఇంత సులువా ఉప్మా అనిపిస్తుంది. అంత సులువుగా అయిపోయాడు పాస్టర్.
ఏందిరా నీ సాక్ష్యం అంటే అన్న రాత్రి నాకు కల వచ్చిందని. రాత్రి కల వచ్చింది, పొద్దున పాస్ట్ అయిపోయి. ఏందిరా నీ కల అంటే, రోడ్డు పక్కన కొన్ని గొర్రెలు ఉన్నాయి, అటు వెనక నేనున్నాను. అందుకే ఇప్పుడు అది ఏ రోడ్డు అంటే అనియా, మరి నువ్వు అన్నీ అలా గడకనియా, ఆ గొర్రెలు ఎక్కడ నాకు తెలియదు అనియా. బ్యాగు మట్టికే కన్ఫర్మ్ వీడికంటూ గొర్రెలు లేవుగా, అన్ని సంఘాలు గొర్రెలు వెంకాలు తిరుగుతాడు సైతాన్ గడియుడు. సేవ అంటే కొంపలంటే తిరగటం వింటారా సైతాన్? రే విజిటింగ్ అనే సేవ అంటే. మారు మనసు పొందిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. సౌండ్ తగ్గిందే, మనస్సాక్షి పొడి చేస్తుంది ఒక్కొక్కడిని. అది బతుకుంటమే మాకు కూడా కావాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ మంచిగా. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి మీరు. మీకేమీ బాధలు లేవా? ఎప్పుడు నవ్వుతా తులుతా మంచి జాగ్రత్తగా చిటికలు వేసుకుంటే పాటలు పాడతారు, రాగాలు తీస్తున్నా. దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చే కృప ఏంటంటే బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా ఆనందిస్తారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఆనందం? ఎందుకు పోను ఓర్చుకుంటే సరే, ఆనందం ఎందుకు? ఈ శ్రమలు సహించినందుకే పరలోకమందు ఫలం అధికము కాబోతున్నది. శ్రమలు సహించినందుకే మహిమా స్వరూపకు దేవుని ఆత్మ మీ శ్రమలపై నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చేది ఆ శ్రమల్లో నిలిచినందువలనే. పరలోకమందు నీ ఫలం అధికమయ్యేది ఆ శ్రమల్లో సంతోషించినందువలనే. పౌలు గారి కష్టాలు ఎక్కువైపోతే ఎఫెసులో విశ్వాసులు బాధపడ్డారు. ఈ సేవ అంతా బాగానే ఉంది, కానీ మా ఆత్మీయ తండ్రి మీరు ఇన్ని బాధలు పడతాం, మేము తట్టుకోలేకపోతున్నాం, అసలు బాగోలేదండి అంటే అన్నాడు. ఎఫెసీలో 3వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, అయినను మా శ్రమలు మీకు మహిమకరములై ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘమంట మహిమతో దేదీప్యమానంగా ప్రకాశించటకు దైవజనుడి శ్రమలే కారణంగా వాడబడుతున్నాయంట. తల్లి ఎంత ఆరిపోతుందో ఎండిపోతుందో పిల్లవాడంత పుష్టిగా తయారవుతున్నాడు. కాగా మాలో మరణము మీలో జీవము కార్య సాధక మగుచున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడు సుఖానుభవాల్లో కాదు, శ్రమానుభవాల్లో ఉన్నప్పుడే సంఘం అనే దీపం ప్రకాశిస్తుంది. ఈ ఒలీవ గింజ, ఈ ఒలీవ కాయలు గానుగులో రుబ్బబడితేనే, నలిగిపోతేనే దీప వృక్షములోనికి ప్రదీపమునకు తైలం వస్తుంది. ఎంతగా రుబ్బబడితే అంతగా తైలం, ఎంతగా తైలం ఉంటే అంతగా ప్రకాశం. దైవజనుడు సుఖానుభవాల్లో కాదు, శ్రమానుభవాల్లో ఉంటాడు. చిత్రం ఏంటంటే ఆ శ్రమంలో ఉండి నవ్వుతూ ఉంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ కట్టడలను అనుసరించి అమ్మయ్య తగిలితే తగిలింది కానీ లెంపగా యేసు రక్తమే చేయం సెట్ అయిపోయే హల్లెలూయా అని సంతోషం వచ్చేసింది. ఇప్పుడు శ్రమల పాలై నేను దీనునైతిని. చాలా పొగరగా టెంపర్గా ఉండేవని సార్, ఆ శ్రమలు వచ్చాక నాకు దీనత్వం వచ్చేసింది. ఇప్పుడు పరలోకం గ్యారెంటీ అని ధీమా వచ్చేసింది. ప్రతి శ్రమ మేలు చేస్తున్నప్పుడు, ప్రతి శ్రమ దేవునికి దగ్గర చేస్తున్నప్పుడు, ప్రతి శ్రమను బట్టి దేవునికి స్తోత్రం చెప్పిన సంతోషం కాబట్టి దుఃఖం ఎందుకు ఉంటుంది? అందుకనే పరిశుద్ధులకు శ్రమలు వస్తున్నాయిట. ఆ శ్రమలో నిలబడే కృప దేవుడు ఇస్తున్నాడంట. ఆ కృపను చూసి ఆనందపడిపోయి స్తోత్రాలు చెప్పేస్తున్నారంట. ఇలాంటి కృపే అందరికీ కావాలని ఒక సాక్ష్యాన్ని నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అంతేకాదని పరిశుద్ధులకు ఎలా ఉంటుంది? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరైన సొసైనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. చేతులతో ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత సుదీర్ఘముగా చదవబడ్డ వాక్యములోని అసలు కంటెంట్ ఏమిటంటే, కొరింథులో ఉన్న సంఘమునకు అనగా పరిశుద్ధులకు, అనగా పరిశుద్ధముండుకు పిలువబడ్డ వారికి, అనగా ప్రతి స్థలం ముందు ప్రార్థనలు చేసేవారికి శుభము అనండి. అయ్య బాబాయ్ ఎంత నిదానము పలకండి. ఏమిటది?
ఎవరికి శుభం? ఇలా సైలెంట్ అయిపోయిన వాళ్ళకేనా? ఎవరికండి శుభం? కొరింథీలో ఉన్న సంఘమునకు అనగా పరిశుద్ధులకు. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. అంటే పరిశుద్ధులకు ఏమి కలుగుతుందిట? కొంచెం గట్టిగా. మేము సైలెన్స్ పోడుగాను. చక్కగా చెప్పండి. పరిశుద్ధులకు శుభము అనండి. కొట్రా 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 అన్నాడు మా ఇంటికాడు మొన్న కూడా. ఏం చూస్తే నల్ల పిల్లి వచ్చింది. నేను తయారై కారు వేసుకుని పెట్టుకొచ్చాను. కొట్రా, అయ్యగారు వస్తున్నాడు, అయ్యగారు వస్తున్నాడు. అయ్యగారు శుభమాను కోటానికి వెళ్తుంటే పిల్లి వచ్చిందిరా. యాక్సిడెంట్ అయ్యిద్దేమో, లేనిపోతే దెబ్బలు తగులుతాయేమో. అటు వరకు ముందు పిల్లిని కొట్టు. అయ్యగారు ప్రార్థనకి వెళ్తున్నాడు. ఏం చేయమంటావు? నిమ్మకాయ కట్టుకున్నావు కారుకి. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం దగ్గర ఒకడు అలాగ తగలబడ్డాడు. ఎవడైనా కొత్త బండి కొనుక్కున్న వాడి దగ్గరికి ప్రార్థన చేసి నిమ్మకాయ కట్టేస్తున్నాడు అంటాడు. అని దొరికించుకున్నాను నేను. జాగ్రత్త, పిచ్చేసేలే బాగు. దేవుని తీర్పు దాకా ఆగో. చిన్న చితక తీర్పులు నేనే తీర్చేస్తాను, జాగ్రత్త అని చెప్పాను అడిగి. మీరు అలా తీర్పు తీర్చకూడదు కదా. తీర్చవచ్చు. నీకు రెఫరెన్స్లు 2 తెలుసు, నాకు 20 తెలుసు. వెలుపటి వారికి తీర్పు తీర్చుడు నాకేలా, మనము లోపటి వారికే తీర్పు తీర్చవలను కదా అంత చదివి వినిపించాను అడిగి. ఇలా ఉందేటే, మరి లేదేటే. పిచ్చి పిచ్చి వేషాలు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని వ్యాపార వస్తువుగా మార్చుకొని పనికి మళ్ళీ పనులు చేద్దామని చూస్తున్నామేమో. కబడ్దారా యెఫన్యా శాస్త్రి అంటే ఎవడనుకున్నావరా? గడ్డి బావ దగ్గర కుక్కలు అంటోడు. కుక్క గడ్డి తిందో, ఎవరిని తిన్నవదో. యేసు రక్తమే జీవం. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇది కుక్క కదా, గడ్డి కరవదు, ఎవరిని పడితే దాన్ని ముట్టుకునేవదు. అలా ఓనర్ గారు వస్తేనే. దేవుని రాజ్యములో దొంగలు పడుతుండే చూస్తూ కూర్చునేటువంటి ఎవ్వరం లేదు ఇక్కడ. యెషయా 56లో చెప్పాడు, వారు మూగ కుక్కర్లు, వారి కాపర్లు మొరుగుట్లేదన్నాడు. సైలెంట్ ఊరుకుంటే, ఖండించకపోతే, గద్దించకపోతే అంటాడు, రేయ్ ఓరి మూగ కుక్క అని పిలుస్తాడు. నీ పేరుకు ముందు యువతలు 2 అవతలు 4 ఉన్నాయి, కానీ అవసరం దగ్గర సౌండ్ లేపకపోతే అట్లా పెడతాడు యేసు ప్రభు. టైటిల్ నెంబర్ 1 మూగ కుక్క, నెంబర్ 2 గుడ్డివారు. లేదా బైబిల్లో? యెషయా 56:10 చదివి అయ్యారు, చదివి పెట్టండి. 56:10. ఒక్కొక్క నా ముఖం తేడాగా చూస్తున్నాడు. వారి కాపరులు గుడ్డివారు. నేనలేదు, నా మీద పడి ఎడతాడు. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు. ఈ మాటలన్నీ కూడా కన్వీనర్ గారి నోట్ల నుంచి వచ్చినాయి చూడండి. నాకేం తప్పు లేదు. వారి కాపర్లు ఎవరట? గుడ్డివారట, తెలివిలేని వారట. ఇంకో పెద్ద డైలాగ్ కొట్టాడు. వారందరూ మూగ కుక్కలు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. ఇది తప్పని తెలుసు, అక్రమని తెలుసు. దేవుని సొమ్ము, దేవుని సన్నిధి, దేవుని సమయం, దేవుని మహిమ తేడా దొంగదరు తెలుసు. ఆడి బాబా నడిపోతాడు, మనకెందుకు? దేవుని కృపలో నేను కుక్కనే కానీ మూగ కుక్కను కాదు సార్. ఓనర్ గారు వచ్చి కాపాడుకునేదాకా మరుగుతూనే ఉంటా. అర్థమైతే ఏకీపిత్తి ఏదో అనండి. సైలెంట్గా చూస్తారు ఎందుకలాగా? స్తోత్రం చెప్పండి. నేను నిరంతరం మరుగుతున్నాను కనుక నాకు కానుకలు ఇవిడి అవసరంలా. ఆయన వేసిన బిస్కెట్లు తినే బతుకుతున్నా. ఆడబడతాడు, అకౌంట్ నెంబర్లు ఇచ్చుకొని తిరిగే కర్మేం పట్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. 27 సంవత్సరాల నుంచి సేవకు వచ్చి నా పుస్తకాలు చూసుకో, నా క్యాలెండర్లు చూసుకో, యూట్యూబ్లో చూసుకో, అకౌంట్ నెంబర్ ఉండదు. టార్గెట్ అది కాదుగా, డిపార్ట్మెంట్ అది కాదు. పాపాన్ని ఖండించాలి, పరిశుద్ధతను ప్రోత్సహించాలి. ఇది సేవకుని పని. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి. పరిశుద్ధులందరికీ శుభం. అందరూ గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. నేను ఆ బుట్టాయిగూడెంలో సేవ చేశానని చెప్పానే, అక్కడ కొంతమంది మంత్రగాళ్ళు నా ద్వారా జరుగుతున్న ప్రభు యొక్క సేవను గుర్తించి తొలగించాలని పోని మౌఖికంగా చెప్పి చూశారు. అబ్బాయి కబడ్దార్ అన్నారు. మంచిగా లైట్ తీసుకున్నాం, మనం పట్టించుకోవాలా. ఉదయం తలుపులు తెరిస్తే అక్కడ ఎముకలు, ఎండి మిరపకాయలు, కోడిగుడ్లు, రక్తం ఇవన్నీ నా గుమ్మలో ఉండి, వాటిని దాటితే ఆ చేతబడి ఎఫెక్ట్ అయిపోద్ది అన్నమాట. ఇట్లా గుమ్మలో ఉంటే తలుపు తీసుకొని ఇలా వచ్చేస్తాం కదా చూసుకోకుండానే, ఆ చేతబడి ఎఫెక్ట్ అయిపోద్ది. ఇక అంతే సంగతులని వాడి ప్లాన్.
నేను చూసి శివా అని జాగ్రత్త కాలుతో అలాగా తోసుకుంటూ బయట దాకా వచ్చి రోడ్డు మీద పడేసామంట. చూ, అమ్మో 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 కాలుతో తన్నేసావా, అయిపోయినట్టే బాల్చే తన్నేసాడు పాస్టర్. అతడు చెయ్యి వాచును లేక అతడు చచ్చును అని ఆ అనాగరికులు పౌలు గారి వైపు చూసినట్లుగా వీళ్ళందరూ వైపు చూసేవాడు. శాతపడి వస్తువులు తొక్కేశాడు, తన్నేశాడు, అయిపోతాడు. నేను కుర్చీ ఒకటి తెచ్చుకొని బయట వేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నాను. ఏజ్ రక్తం ఇచ్చి కాసేపే 9 దాటిపోయి తలనొప్పి వస్తుందంట. 9 దాటిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. వండుకొని అన్నం తెచ్చుకొని పల్లెలు వేసుకొని అందరి ముందు కూర్చొని తింటే ఇటు బాగానే తింటున్నాడు. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. ఒక ఊరిలో బాగా చేతబడులు చేస్తారంట. చిన్న తల వెంట్రుకు దొరికిన ఇక్కడ అయిపోయినట్టేనంట. నాకు బాగా తెలిస్తే 3 రోజులు ఒక్కడిని స్పీకర్ నాడా. అప్పుడు ఏం చేశానంటే మొదటి రోజే ఒక జత బట్టలు కొంచెం కత్తిరించేసి అన్నీ అడిగిచ్చి, ఇదిగో 3 రోజులు ఈ ఊర్లో ఉంటా, చిన్న గుడ్డ మొక్క ధర చేస్తామంటగా కొత్త జత బట్టలు ఎత్తున నీ ముందే కత్తిరించుకొని సాకానికి ఇచ్చా. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేలోపు 3 రోజులు నాకు కనీసం తలనొప్పి తెప్పించగలిగితే నువ్వు సూపర్ రా. మైక్లో ఓపెన్ చాలే అని చెప్పాలైనా సరే పర్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓరి బాబోయ్, యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరణకరమైంది వారికి ఏది త్రాగిన వారికి ఏ హాని చేయదని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు కష్టపడి మంత్రించి విషయం ఇచ్చేస్తేనే లోపల వర్కౌట్ అవ్వదు. నువ్వు ఎక్కడో భూమిలో పాతి పెడితే లోపలికి పంపించిందే క్లిక్ అవ్వదు అయ్యా. ఎక్కడో బొమ్మను పాతి పెట్టాడు అంటే దానికి మేకు గుచ్చుతుంటే ఇటు చేయి నొప్పిపోతుందంట. చూసినావా వాడు మేకు కొడుతుండే. నా ఫోటోలకి ఇప్పుడు 1000 సార్లు కొట్టుంటారు. స్తోత్రం చెప్పండి. ఒకడైతే కొడతనే ఉన్నాడు ఇంకా, దేవునికి స్తోత్రం. ఆడికి ఎదురవుద్దని చెప్తే పన్ని కట్టుకొని నా బైక్ వేసుకున్న దగ్గరికి వెళ్ళి హలో అని పలకిచ్చేస్తాను. నువ్వు వాడి జోలికి ఎందుకు వెళ్తున్నావు అంటారు మా ఊర్లో అందరూ. ఊరికే విష్ చేశాను, విష్ చేయకూడదు, మంచోడు కాదు ఆడు సూప్ మంచిది కాదు, నా సూప్ మంచిదేగా. ఎందుకు చెప్తాను ఈ మాటలు మీకు? పరిశుద్ధులకు శుభం కలుగుతట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు శుభము, శుభము. దేవునికి అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు లేకుండా ముందుకు సాగలేమయ్యా, ఒక్కడు కూడా వెయ్యలేమయ్యా, ప్రయాణం ప్రమాదకరమైనా నువ్వు వస్తే తప్ప వెళ్ళవయ్యా అని వేసి పెడితే వెళ్ళండి అయ్యా అని పంపేశాడు యేసుప్రభు. ప్రభువులు అడిగి అంతనే సౌండ్ తగ్గుద్దిగా. సగం లెక్క తనుకున్నట్టు తుఫాను రానే వచ్చింది. ఇసిరిసిరి కొడుతుంది, తెరసాపు చినిగిపోయింది, దోన్లో నీళ్ళు నిండిపోయినాయి. ఇంకా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, తెలుసు తెలియకో పాపలు జరిగితే మన్నించము, క్షమించము, అక్కడ చేర్చుకున్నాము, ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదుగా. హల్లెలూయా అని ఏడుతున్నాడు. అయ్యా నేను ముందే చెప్పానయ్యా నువ్వు రమ్మని, నువ్వు రావాలేసయ్యా అని పాడారు. రాలా నువ్వు, నన్ను పొమ్మన్నావు. నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని చెప్పి తిని కదా. ఆఖరి ప్రార్థనలు అయిపోతున్నాయి. తెల్లవారుతుండగా ఇంకా చీకటి ఉండగానే 4 గంటల వేళ ఆ నీళ్ళ మీద నడుచుకుంటా యేసుప్రభు వస్తున్నాడు. ఇంత కల్లోలిత సముద్రములో, ప్రళయ భీకరమైన తుఫానులో నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడంటే ఇంత సీన్, ఇంత కెపాసిటీ యేసుప్రభు తప్ప ఇంకెవడికి లేదని ఎవడికి అనిపించలేదు. దయ్యా నేనే పేరు ఊరు చెప్పకుండా నేనే అని అంత సీన్ యేసుప్రభుకి తప్ప ఇంకెవడికి లేదని. ప్రభా నువ్వే కదూ అంటే అవును నేనే. స్తోత్రం చెప్పరే. ఎదురొచ్చింది ఎవరో? చీకట్లో, తుఫాన్లో, కల్లోలిత సముద్రంలో, తెరచాపు చినిగిపోయాక, నీళ్ళతో నిండిపోయాక, మినిగిపోయే మూమెంట్లో, ఆఖరి ప్రార్థనలు చేసుకున్నాక, అంత డేంజర్లో కూడా మనకెదురొచ్చేది మృత్యువు కాదు, జీవాధిపతి అయిన యేసయ్యా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులకు శుభము. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పగట్టిగా దేవునికి స్తోత్రమని.
తుక్కు ఎందుకు కొట్టి జైల్లో పడైతే అర్ధరాత్రి కాళ్ళు లేచి ఆయనకి బాప్తిజం ఇచ్చేశాడు. బాప్తిజం పొందిన దాకే కోటం. బాప్తిజం పొందాక పౌలు గారు కూర్చున్నాడు, అటు నుంచున్నాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పరే. గాయములన్నీ కడుగుతున్నాడు. ఎరా కొట్టింది నువ్వే కదా, క్షమించి నీ దండం పెడతానయ్యా. ప్రాజెక్ట్ మారుద్దమ్మా, అయ్యగారులో ఎవరు బాధపడకండి, ఎంతసేపు అప్పర్ హ్యాండ్ అట్టే ఉండదు, మారుద్దిటో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రథంలో కూర్చొని వెళ్తున్నాడు మంత్రి నపుంసకుడు, వెనకాల ఫిలిప్పు. ఆడు రక్షణ పొందవలసినాడు, ఈయన రక్షణ ఇవ్వవలసినాడు. ఈయన పరిగెడుతున్నాడు, ఆడు దర్జా కూర్చున్నాడు. ఎంతోసేపు ఉండదు, కాసేపు రథం ఆగింది, ఇటు పైకి ఎక్కాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడు ఇలాగే పరిస్థితులు ఉంటావు. మనం ఎంత ప్రార్థన చేసామండి, మనం కన్నీరు కార్చాకే వాళ్ళు బాగుపడ్డారండి, వారు మాత్రం రథంలో వెళుచున్నారు, నేను వెనక పరిగెత్తుచున్నాను. కొంతకాలమే నాన్న, ఆ రథం కంటే స్పీడ్గా తీసుకెళ్ళి మూమెంట్ ఒకటి రాబోతుంది మనకి. చెప్పరే. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులకు శుభమే. కష్టంలాగుంటుంది, పోరాటం ఉంటుంది, శ్రమలాగుంటుంది, కానీ ప్రతి దాని ముగింపు ఒక మహిమకరమైనటువంటి శుభముగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈలోపు భయపడకపోతే, కంగారు పడకపోతే, దేవుని వదలకపోతే, పరిశుద్ధతను వదలకపోతే, కాపాడుకోగలిగితే, పాపానికి దూరంగా, శాపానికి దూరంగా, విగ్రహానికి దూరంగా, లౌకికమైన స్నేహానికి దూరంగా పారిపోయి పరిశుద్ధతలో నిలబడగలిగితే శుభమే. ఈ లోపు కంగారు పడితే సమస్య తప్ప. అందుకనే ప్రకటన గ్రంథంలో పదే పదే కనపడే మాట ఏంటి తెలుసా? నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. మారు మనసు వాక్యం గైకొన్నావు, బాప్తిసం వాక్యం గైకొన్నావు, దశభాగం వాక్యం గైకొన్నావు, ఇవన్నీ గైకొన్నావు. కానీ నువ్వు గైకొనవలసిన మరొక వాక్యం ఓర్పు విషయమైన వాక్యం. శ్రమను ఓర్చుకోవాలా, పోరాటాలను ఓర్చుకోవాలా, నిందను ఓర్చుకోవాలా, తృణీకారం ఓర్చుకోవాలా, అవమానం ఓర్చుకోవాలా, వెలివేతను ఓర్చుకోవాలా. నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటే భూనివాసులందరి మీదకి రాబోతున్న శోధన కాలంలో నువ్వు సేఫ్గా ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. పరిశుద్ధులకే కృప అనండి గట్టిగా, అనండి గట్టిగా. పరిశుద్ధులకే శుభం. యెహోషువ గ్రంథం 3:5 రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు కనుక నేడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. అద్భుతం ఎవరికంట? పరిశుద్ధపరచుకున్న వాడికి అద్భుతం. అద్భుతం కావాలంటే 5,000 కట్టు. ఉందా స్కీము? ఏంటి 5,000 లేవా? 2,000 కట్టరా బాబు. చిన్నదన్న పంపిస్తాను అద్భుతం. ఏంది పంపేది? దయ్యం. మాంత్రికుడు పంపినట్టు ఒక దయ్యం పంపుతాడా? హలో, మంత్రాలకి చింతకాయలు రాలవంట, డబ్బులకి అద్భుతాలు కూడా రాలవంట. దేవునికి స్తోత్రం. వాక్యం ఏమంటుంది? వాక్యం ఏమంటుంది? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయనట్లు నేడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. ఈ రోజు గారు నువ్వు పరిశుద్ధతలోకి వచ్చావా? రేపే నీకు ఒక అద్భుతం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధులకే కృప అనండి గట్టిగా. పరిశుద్ధులకే శుభం, పరిశుద్ధులకే అద్భుతం. దానియేలు గ్రంథం 7:18 మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు. అల్టిమేట్ గా పవర్ లోకి వచ్చేది కూడా కాంగ్రెసా, బీజేపీయా, టీడీపీయా, ఏపీ కాదురయ్యా, పరిశుద్ధులు. కథ దమ్మున్న స్తోత్రం చెప్పండి. ఎవరు లోకాన్ని నిలబోయేది? చెప్పండి గట్టిగా. దానియేలు గ్రంథంలో రాజుగారికి దేవుడు చూపించాడు కళ. ఏమిటి? తలకాయ మేలిమి బంగారుతో వెండి, చివరికి వచ్చేపాటికి పాదాలు ఇనుము మట్టి. అంటే ఆ మేలిమి బంగారం బబులోను సామ్రాజ్యం అని అక్కడ రాసేసాడు ఆల్రెడీ. గ్రీకుల సామ్రాజ్యం, మాదీయ పారసిక సామ్రాజ్యం అని అయిపోయినాయి. ఇక లాస్ట్లో ఇనుము మట్టి కలగలిసిన ప్రభుత్వాలు వస్తాయి. కొన్ని గట్టియే, కొన్ని వీకియే. పచ్చి మీద బాగానే ఉంటాయి, చల్లారికి విడిపోతాయి. పోసకదని చెప్పాడు. వాటి పేరే సంకీర్ణ ప్రభుత్వాలు. ఇంగ్లాండ్ మొదలుకొని, అమెరికా మొదలుకొని, ఇండియా దాకా ఎక్కడ చూసిన సంకీర్ణ ప్రభుత్వాలే వస్తున్నాయి. మరి పాతాల తర్వాత ఏముంది? ఇంకేమీ లేదు.
అంటే ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో సంకీర్ణ ప్రభుత్వాల దశే చివరి దశ. ఇక ఆ తర్వాత లేదు. ఇక రాబోయేది అంటే పరిశుద్ధుల రాజ్యాధికారం రాబోతుంది. యేసు రాజుగా ఏం చేయబోతున్నాడు? రాజ్యాధికారం ప్రభు చేతికి రాబోతుంది. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందబోతున్నారు. పనికి మన కక్కుర్తులు పడి పర్సంటేజీల కోసం, డబ్బుల కోసం అందులో ఇందులో చేరి నష్టపోతున్నా. పరిశుద్ధతను కాపాడుకో. రాజ్యాధికారం ప్రభు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. యోసేపు పరిపాలించాడు లేదా? కొంచెం గట్టిగా. దేన్ని బట్టి అంటారా? పరిశుద్ధత. దానియేలు పరిపాలించాడు లేదా? దేన్ని బట్టి అంటారు? పరిశుద్ధత. ఒక్క పరిశుద్ధతను సంపాదించుకో. శుభం నీదే, కృప నీదే, అద్భుతం నీదే, అధికారం నీదే. అనేనయ్యా ఏమండి పాస్టర్ గారు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు పరిశుద్ధత ఎట్టా వచ్చేది? రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అడుగుదామా? ఇటు పోదాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. 1 యోహాను పత్రిక 1:7. 1 యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను ఒక పాపిని పవిత్రపరిచేది ఏమిటట? బైబిల్లో రాయబడింది యేసు రక్తం. అందరు గట్టిగా చెప్పండి ఆ మాట. కొంచెం గట్టిగా చెప్పండి. పాపిని పరిశుద్ధపరిచేది ఏంటి చెప్పండి? యేసు రక్తమే. ఎందరో మహానుభావులు, ఇంకొందరు మహాత్ములు, ఇంకొందరు చక్రవర్తులు, కానీ పరిశుద్ధ రక్తము కార్చిన పరిశుద్ధుడు ఒక్కడే. ఆయన పేరేంటి చెప్పండి? ఆయన పేరేంటి చెప్పండి? ఆయన పేరేంటి చెప్పండి? ఆయన ఎవడో ఓడిపోయినోడి పేరు చెప్పినట్టు అంత సైలెంట్గా చెప్తారండి సార్. ఆయన ఎవరండి? ఆయన మహాదేవుడు, మహిమగల దేవుడు, పాపము లేనివాడు, పాపంలో చేరనివాడు, పాపం ఎరుగనివాడు, పాపం చేయనివాడు, పాపం కోసం చనిపోయినవాడు, చావునే చంపినవాడు, తిరిగి లేచినవాడు, రెడ్డి సజీవంగా ఉన్నవాడు, ప్రార్థనలు ఆలకిస్తున్నవాడు, పరలోకం రెడీ చేస్తున్నాడు, నీకోసం రాబోతున్నవాడు. ఎట చెప్పాలి ఆయన పేరు? చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన పేరు గట్టిగా చెప్పండి. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం అంట ఎంత ఘోర పాపిలను పరిశుద్ధపరచగలదో. నేను పాపిలను ఒప్పుకొనగలిగితే, నా పాపాలు క్షమించమని చెప్పుకొనగలిగితే, కన్నీళ్లతో పశ్చాత్తాపడగలిగితే, ఇక మీద నీవే నాకు శరణం అనగలిగితే, నీ మార్గం వదలని ఒప్పుకొనగలిగితే, నీ కులం అడగలే, నీ మతం అడగలే, నీ జాతి అడగల, నీ డబ్బు అడగల, నువ్వు విశ్వసించితే చాలు, నీ పాపములను క్షమించి తన పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను పవిత్రులుగా మార్చేస్తాడు. ఇక నీకు శుభమే శుభం, ఇక కృప కృప, అద్భుతమే అద్భుతం, అధికారమే అధికారం. ఈ సకల ఆశీర్వాదాలు నీ కులం ఇవ్వదు, మతం ఇవ్వదు, డబ్బులు ఇవ్వదు. ఇవన్నీ యేసు రక్తము నీకు ఇస్తుంది. ఆ యేసు రక్తం నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఏదైనా రక్త నిధి వద్దకు వెళ్ళి నాకు కాస్త పరిశుద్ధ రక్తం కావాలంటే ఇవ్వగలరా? ఏదైనా మందుల షాప్కి వెళ్ళి నాకు సంతోషం అంటే ఇవ్వగలరా? ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి నాకు కాస్త ఆనందం అంటే ఇవ్వగలరా? మానవ ప్రయత్నాలు జరగడం తప్ప అసలు గమ్యం ఎవడు చేరాడు గనక ఈ రాత్రి మీ అందరికీ నా ప్రశ్న, ఏదో అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, విడుదల కోసం, ఆశీర్వాదాల కోసం తిప్పలపడక్కర్లా, అద్భుతాల కోసం నువ్వు తిరగక్కర్లా. పరిశుద్ధతలో కూడా అద్భుతాలు నీ వెనక వచ్చేటట్టు ఏసై చేస్తాడు. పరిశుద్ధత ఎలా వస్తుంది? యేసు రక్తం. నువ్వు ఎక్కడ ఉన్నా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు క్రీస్తు రక్తమును ఆశ్రయించగలిగితే ఈ రాత్రి యేసు రక్తము నిన్ను ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఇక శుభమే, ఇక క్షేమమే, ఇక సంతోషమే, ఆశీర్వాదమే నీకు రాబోతుంది. అద్భుతాలు పొందాలనుకుంటున్నావా? ఆయన కృప నీకు తోడుగా రావాలనుకుంటున్నావా? నీవు చేయు ప్రయత్నంలో నీకు శుభం కలగాలని ఆశపడుతున్నావా?
అధికారమును కలిగిన వాడిగా జీవించి దేవుణ్ణి మహింపరచగలుగుతున్నావా? ఇన్నిటికొక్కటే పరిష్కారం, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత నీకు ఇవ్వగలిగింది ఒక్క యేసు రక్తం మాత్రమే. నీ పాపాలు ఒప్పుకోగలవా? విడిచిపెట్టగలవా? యేసు రక్తాన్ని కోరుకోగలవా? తలలో ఉంచి కళ్ళు మూసుకో. నీ కొరకు ఒక ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకో. ప్రార్థన. ఈ చివరి ప్రార్థనలో ఏకీభించండి. నోరు తెరవగలిగితే, ప్రార్థన చేయగలిగితే, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు ఒప్పుకొనుచున్నాను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయగలిగితే ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకున్నారా? రెండు చేతులు పైకెత్తగలరా? ఒక్క నిమిషమైన ఆగకుండా నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుని కృపకై, నిన్ను పవిత్రపరచగలిగిన యేసు రక్తానికై అలాగ నోరు తెరిచి స్తోత్రాలు చెబుతూ ఉండు ప్రభుకి. చాలామంది నిశ్శబ్దంగానే ఉంటున్నారే. అమ్మా కొంచెం స్వరం చేతులు ఎత్తారుగా, స్వరం కూడా ఎత్తండి. ఇంత కృప చూపుని వేసేకి ఒక 2 నిమిషాలు ఆగకుండా థ్యాంక్స్ చెప్పలేరా? స్తోత్రాలు చెప్పలేరా? చెబుతూ ఉండండి స్తోత్రాలు, చెబుతూ ఉండండి స్తోత్రాలు. ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ నోరు తెరిచి హృదయ అంతరంగంలో నుంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుని తన పక్షాన నిలబెట్టుకొని మనందరితో కూడా తేటగాను సూటిగాను ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పటి వరకు కూడా కృపలేనటువంటి పరిస్థితులలో ఉన్నావేమో, పరిశుద్ధతను కలిగి ఉన్నట్లయితే ఆయన కృప నీకు ఉంటుంది. ఈ పరిశుద్ధత నీకు రావాలంటే నీ స్థితిని నువ్వు గుర్తెరిగి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తము చేత నువ్వు కడుగుగనగలిగితే ఆయన నిన్ను పరిశుద్ధులుగా మార్చి ఆయన నీ కృపను అనుగ్రహించగలిగడానికి ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ కృప నాకు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే మోకరించిన నీవు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి మనసారా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు అట్టి కృపను నాకు దయచేయండి అయ్యా. ఆ కృప నాకు కావాలయ్యా. ఆ పరిశుద్ధత నాకు కావాలయ్యా. ఆ పరిశుద్ధతలో నన్ను నిలబెట్టండి అయ్యా. మీ రక్తము చేత నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి అన్ను అడగగలిగితే ఆయన ఏ మాత్రం కూడా నిన్ను త్రోసివేసేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇదిగో ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నీకోసం మేము ప్రార్థన చేయబోతున్నా, మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నా. మోకరించిన నీవు మనసారా ప్రార్థన చేస్తున్నా. ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహిమ స్వరూపయగు మా తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తుతి స్తోత్రాలను తెలియజేసుకుంటున్నామయ్యా. చాలా రోజులుగా మేము ఆశించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా, మేము కోరుకున్న రీతిగా నాయనా ఈ యేసు క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలను ఈ మొదటి దినాన ప్రార్థన పూర్వకంగా ప్రారంభించటానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలను తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రారంభం మొదలుకొని ఈ ముగించేంత వరకు కూడా
మీ విశేషమైనటువంటి మీ కృపను కనబరుస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయనా. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకు స్తోత్రాలు. వాయిద్యాల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. మీరు కృప చూపిస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయనా. అనేకులతో మీరు తేటగా సూటిగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి దైవజనులు మా మధ్యకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు. మీ దాసుని యొక్క ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు. వాక్యం చెప్పిన మీ దాసుని మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యం చేత మీరు నింపండి, ఇంకా అనేక స్థలాలలో బహుబలంగా వాడబడినట్లుగా అనేకులను పరిశుద్ధ యొక్క సంఘములో చేర్చబడటానికి ఒక సాధనముగా మీ దాసుడు వాడబడినట్లుగా మీరు సహాయమును దయచేయండి. జరుగుతున్నటువంటి స్వార్థ స్వస్థత మహాసభలను ప్రభువా ఈ మొదటి దినాన ఈ ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీరు దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యాల చేత మీరు నింపండి, క్షేమాన్ని మీరు దయచేయండి, నెమ్మది మీరు దయచేయండి. మీ కృపతో మీరు నింపండి, మీ కృపతో మీరు నింపండి. మీ కృప కలుగునుగాక, మీ కృప కలుగునుగాక, మీ కృప కలుగునుగాక. ఒక్కొక్కరు ప్రభువా తమ యొక్క పాపమును విడిచిపెట్టి మీ రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి మీ కృప ఈ దినాన పొందుకోండి. వారు తిరిగి వెళ్ళినట్లుగా మీరు సహాయమును దయచేయండి. అది ఎలాగన తండ్రి, రేపటి దినము నా వెళ్ళిన దినాన కూడా జరగబోతున్నటువంటి ఈ గుడికలను మీరు ఆశీర్వాదకరంగా మీరు